హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మల్లె మొక్కకి ఒక మంచి ఫర్టిలైజర్ ఇద్దాము. మల్లె మొక్క హెల్దీగా పచ్చగా పెరగడానికి, గుబురుగా బుషీగా పెరగడానికి ఈరోజు ఒక మంచి ఫర్టిలైజర్ ఇద్దాము. వామాకుతో మల్లె మొక్కకి ఫర్టిలైజర్ ఇద్దాము. ఈ వామాకు మనకెంత హెల్దీనో మొక్కలకు కూడా అంతే హెల్దీ అండి. వామాకు మల్లె మొక్కని హెల్దీగా పచ్చగా ఉంచుతుంది. అంతేకాదండి, బుషీగా గుబురుగా పెరిగేటట్లు చేస్తుంది వామాకు. వామాకు మొక్కలకి చాలా మంచిది. వామాకుని మొక్కలకి లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు. ఈరోజు నేను మల్లె మొక్కకి డైరెక్ట్గా ఇస్తున్నానండి వామాకుని ఫర్టిలైజర్గా. ఈ వామాకు మనకి కూడా చాలా మంచిదండి. ఉదయం లేవగానే బ్రష్ చేసి 5-6 ఆకుల్ని శుభ్రంగా కడిగి తింటే అజీర్తి తగ్గుతుందండి, గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది. అందుకని మనకి కూడా వామాకు చాలా హెల్దీ. అలాగే మొక్కలకు కూడా చాలా హెల్దీ అండి. ఈ వామాకు మొక్కల్ని కూడా పచ్చగా హెల్దీగా ఉంచుతుంది. మన మల్లె మొక్క చాలా చిన్నదండి. అందుకని మల్లె మొక్క బుషీగా పెరగడానికి, గుబురుగా పెరగడానికి ఈరోజు నేను ఫర్టిలైజర్ ఇస్తున్నాను వామాకుతో. చిన్న కొమ్మ వేసానండి వామాకుని. ఎంత పెద్ద మొక్క అయిందో చూసారా? మేము రోజు 4-5 ఆకులు తింటామండి ఉదయాన్నే. ఈ వామాకు తినడం వల్ల మనకి చాలా హెల్దీ. ఉదయాన్నే బ్రష్ చేసి తినాలండి, ఏమీ తినకుండా ఫస్ట్ వామాకుని తినాలి. వామాకు తిన్న తర్వాత అరగంటకి మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. అప్పుడు బాగా పనిచేస్తుంది వామాకు. మళ్ళీ బాగా పెరుగుతుందండి వామాకు. మనం అంతా కట్ చేసినా కానీ వామాకు మళ్ళీ మరింత పెరుగుతుంది. చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి. ఎందుకంటే మనం మట్టిని మంచిగా కలిపి నాటాం కదా, అందుకని చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇంకా సరిపోతుందండి మల్లె మొక్కకి. ఇదంతా మనం మల్లె మొక్కకి ఫర్టిలైజర్గా ఇచ్చేద్దాము. ఈ వామాకుని తీసుకెళ్ళి మల్లె మొక్కకి ఫర్టిలైజర్గా ఇద్దాము. వెళ్దామండి మల్లె మొక్క దగ్గరికి. వామాకుతో ఫర్టిలైజర్ ఇద్దామండి మల్లె మొక్కకి. చూసారా మల్లె మొక్క ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి, మీకు కనపడుతున్నాయా? మొక్క చిన్నదైనా మొక్క నిండా మొగ్గలు ఉన్నాయండి, కింద దాకున్నాయి. ఈ చిన్న మల్లె మొక్క గుబురుగా బుషీగా పెరగాలన్నా, హెల్దీగా పచ్చగా ఉండాలన్నా వామాకుతో ఫర్టిలైజర్ ఇస్తే గుబురుగా బుషీగా వచ్చేస్తుందండి మన మల్లె మొక్క. మన గార్డెన్లో చిన్న చిన్న మల్లె మొక్కలు ఉంటాయి కదండి, అవి బాగా పెరగాలన్నా, బుషీగా గుబురుగా రావాలన్నా వామాకుతో ఫర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు వామాకుతో ఫర్టిలైజర్ ఇద్దాము. ఫస్ట్ మొక్క చుట్టూ గుంత తీద్దామండి ఫర్టిలైజర్ ఇవ్వడానికి. మొక్కకి దూరంగా ఇవ్వాలండి మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ.
మొక్కకి దగ్గరలో ఇస్తే మళ్ళీ మొక్క చనిపోతుంది. అందుకని మొక్కకి దూరంగా ఇవ్వాలి. మన మొక్క చిన్నదైనా కానీ బాగా పూలు పూస్తుందండి. చూడండి ఎన్ని పూలు పూస్తుందో. ఈరోజు నేను ఫర్టిలైజర్ ఇవ్వడానికి కారణం మొక్క బాగా పెరగాలండి. మొక్క బుషీగా హెల్దీగా రావాలి. అందుకోసం నేను వామాక్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఇలా తీయాలండి మొక్క చుట్టూ. ఇప్పుడు మనం ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేద్దాము. ఈ ఫర్టిలైజర్ చాలా హెల్దీ అండి వామాకు. ఈ వామాకుని అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు, ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి. ఏ మొక్కకి ఇచ్చినా కానీ గుబురుగా బుషీగా పెరుగుతుంది, పచ్చగా హెల్దీగా ఉంటుందండి. అందుకని అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. నేను ఈరోజు మల్లె మొక్కకి ఇస్తున్నాను. ఇలా పెట్టేసేయాలండి చుట్టూ. మనం ఎంత ఎక్కువ ఇస్తే ఈ ఫర్టిలైజర్ అంత హెల్దీగా పెరుగుతుందండి మల్లె మొక్క. నేను ఎక్కువ ఇస్తున్నాను. చూసారు కదండి, మొక్క అంతా కట్ చేశాను ఎక్కువ ఇవ్వడానికి ఫర్టిలైజర్. ఇలా మొక్క చుట్టూ పెట్టాలండి. మొక్క చుట్టూ పెడితే మట్టిలోని పోషకాలు మొత్తం మొక్కకు అందుతాయి. అందుకని మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ అన్ని వైపులా పెట్టాలి. ఇలా చుట్టూ పెట్టేసేయాలి. మనం తినే పదార్థాలన్నీ కూడా మన మొక్కలు తింటాయండి. మన మొక్కలకి చాలా హెల్దీ మనం తినే పదార్థాలు మొత్తం. అందుకని మనం తినే పదార్థాలు ఏవైనా సరే మొక్కలకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని మట్టితో క్లోజ్ చేద్దాము. ఇంకా అలా చుట్టూ క్లోజ్ చేసుకుంటూ రావాలండి. వామాకు కనపడకుండా క్లోజ్ చేయాలి. అప్పుడు వామాకులోని పోషకాలు మొత్తం మట్టిలోకి వస్తాయి. మట్టి నుంచి మొక్కకు అందుతాయండి పోషకాలు. మొక్క హెల్దీగా పచ్చగా ఉంటుంది. అప్పుడు అలా ఇవ్వాలండి మనం ఫర్టిలైజర్ని. మనకి మల్లెపూలు బాగా పుయ్యాలి అంటే మనం రకరకాల ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. ఒకే రకం కాకుండా రకరకాల ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. అప్పుడు మొక్క బాగా పెరిగి మొక్క నిండా మొగ్గలు పూలు వస్తాయి. చూడండి అసలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో. మొక్క చూసారా ఎంత చిన్నదో. ఈరోజు నేను ఈ ఫర్టిలైజర్ ఇవ్వడానికి కారణం మొక్క బాగా పెరగడానికి, బుషీగా ఉండడానికి, హెల్దీగా పచ్చగా ఉండడానికండి ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. మీరు కూడా మీ గార్డెన్లో చిన్న మల్లె మొక్కలు ఉంటే ఆ మల్లె మొక్కలకి వామాకుతో ఫర్టిలైజర్ ఇవ్వండి. మీ చిన్న మల్లె మొక్కలు పెద్ద మల్లె మొక్కలుగా పెరిగి మొక్క నిండా మొగ్గలు పూలు వస్తాయి. ఇలా ఇవ్వాలండి.
మట్టిలో కలిపేసాము వామాకుని. వామాకు మొత్తం కంపోస్ట్ అయిపోతుందండి. ఇంకా మొక్క హెల్దీగా బుషీగా పచ్చగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ మల్లె మొక్కకి ఇంకా వాటర్ ఇచ్చేద్దాము. ఫర్టిలైజర్ ఇవ్వగానే మనం వాటర్ ఇవ్వాలండి. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. ఇంకా వాటర్ ఇస్తున్నానండి మల్లె మొక్కకి. మనం హెల్దీ ఆహారం తీసుకుంటే మనం కూడా హెల్దీగా ఉంటామండి. అలాగే మన మల్లె మొక్కకు కూడా హెల్దీగా ఉండే ఫర్టిలైజర్స్ ఇస్తే మన మొక్కలు కూడా హెల్దీగా పచ్చగా ఉంటాయి. వాటర్ని కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇంకా మన మల్లె మొక్క బాగా పెరిగి మొక్క నిండా మొగ్గలు పువ్వులతో కలకల్లాడుతూ ఉంటుందండి మన గార్డెన్లో.